హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పండక్కి సింపుల్గా అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ అరిసెలు వచ్చేసరికి ఎక్కువగా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, మనలాంటి వాళ్ళు కాకుండా. ఎందుకంటే పాకం చూసే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, వండటానికి కూడా చాలా ఆలోచిస్తాము. కానీ ఈ ఎక్కువగా ఆలోచించే పని లేకుండా ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు. నేను ఈ కొలతలతో సహా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని నేను కొంచెం రైస్ తీసుకుంటున్నానండి. కొలతల ప్రకారం చెయ్యాలి అనుకుంటే మాత్రం ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకుని రేషన్ రైస్ మాత్రమే తీసుకోవాలి. నార్మల్ రైస్ కాకుండా రేషన్ బియ్యంతో అయితే చాలా బాగా వస్తాయి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక నేను తీసుకున్నవి 250 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు ఉంటాయండి రైసు. ఇలా ఒక కప్పు కొలత అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ఒక 12 నుంచి 16 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వాష్ చేసుకోవడం కూడా చేయాలి. ఎందుకంటే కొంచెం అందుకుగాను ఇలా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మరలా 4 గంటలకు ఒకసారి నీట్గా మరొకసారి వాటర్ చేంజ్ చేస్తూ మారుస్తూ నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి మంచిగా ఉన్న జాలి గిన్నెలను వేసేసి వడపోసేసుకోవాలి. నేనైతే 14 నుంచి 15 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మరొకసారి వాష్ చేసుకుని వాటర్ అంతా రిమూవ్ అయిన తర్వాత మంచిగా నీట్గా ఉన్న కాటన్ క్లాత్ పైన వేసేసి ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం అస్సలు పెట్టకూడదండి. అరిసెలకైనా మనకి కొంతమంది కొబ్బరి బూరెలు చేసుకుంటారు, వాటికైనా అలా కాకుండా చలిమిడి చేసుకుంటాం కదా, దానికైనా సరే ఎండలో మాత్రం అస్సలు ఎండపెట్టకూడదు. ఇలా నీడలో మాత్రమే మనకి ఎర్లీగా కావాలి అనుకుంటే ఫ్యాన్ కింద వేసుకోవాలి. కొంచెం టైం పడినా పర్వాలేదు అనుకుంటే మాత్రం అలా క్లాత్ పైన వేసేసి వదిలేయాలి. నేనైతే ఫ్యాన్ కింద పెట్టి ఒక అరగంట అలానే వదిలేసాను. ఇలా మనము ప్రెస్ చేస్తూ మిక్స్ చేసినట్లయితే చేతికి వాటర్ అనేది అంటుకోకూడదు. రైస్ లాగే పొడి పొడిగా సపరేట్గా ఉండాలి. అలానే డ్రై అవ్వకూడదు. ఆ టైంలో తీసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నిజానికి మిక్సీ జార్లో కన్నా మరపట్టించుకుంటే బాగుంటుందండి. అంటే మనకి తడి బియ్యం ఆడే మిల్లు ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ తయారు చేసేది, అలాంటిదైతే బాగుంటుంది. కానీ ప్రజెంట్ మాకు దగ్గరలో ఉన్న తడి బియ్యం ఆడే ప్రాసెస్ నాకు తెలిసింది లేదు కనుక నేను ఈజీగా మిక్సీలోనే చేస్తున్నాను. దాంతోపాటు తక్కువ ప్రాసెస్ కనుక మీరు ఎక్కువగా క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మాత్రం పిండి మిల్లుకి తప్పకుండా తీసుకెళ్ళాలండి. నేను తక్కువ చేస్తున్నాను కనుక ఇలా ఈజీగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా అంతా కూడా పిండిలా తయారు చేసేసుకొని గట్టిగా అడిసి ప్రెస్ చేయాలి. కిందకి మన చేతితో ప్రెస్ చేసి ఇలా నొక్కు పెట్టి ఉంచాలి. ఎందుకు అంటే పిండి డ్రై అవ్వకూడదు. అలా వెంటనే చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసిన విషయమే. అయితే నేను రైస్ ఆరబెట్టిన క్లాత్ ఉంది కదా, దాంతో మరొకసారి క్లోజ్ చేసేసాను. పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం తడిగా ఉన్న క్లాత్ని వేసేసాను. అలానే వాటర్తో వేసేయకూడదండి. జస్ట్ క్లాత్ తడిగా ఉంటే సరిపోతుంది. వాటర్లా కానీ డ్రాప్స్ వచ్చేటట్టు కూడా అస్సలు ఉండకూడదు. ఇలా క్లోజ్ చేసేసి వదిలేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని మనము ఏ కప్పుతోటైతే రైస్ తీసుకుంటామో అదే కప్పుతోటి 60% వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఉదాహరణకి మీరు కేజీ బియ్యంతో ఈ పిండిని తయారు చేసినట్లయితే 600 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, బెల్లం క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే బాగుంటుంది. ఎప్పుడైనా ఈ అరిసెల ప్రాసెస్ చేసేటప్పుడు, చలిమిడి చేసేటప్పుడు, కొబ్బరి బూరెలు చేసేటప్పుడు పిండి మిగిలేలాగే పట్టించుకోవాలి ఫస్టే. డ్రైది అయితే మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఇలాంటి తడిపిండిలతో వండే వంటలు కొంచెం తడిపిండి అనేది ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా తీసుకొని చక్కగా కొంచెం మాత్రమే వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇందులో కొంచెం నేను ఇలాచీ వేస్తున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసిందనమాట. వేసుకొని ఒక్కసారి కరిగించుకొని వడపోసేసుకోవాలి. బెల్లం మంచిగా ఉన్నట్లయితే పర్వాలేదు. మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి చిన్న డస్ట్ లాగా ఇసుకలాగా ఉంటుందన్నమాట. ఇది ఇలాచీ మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంతమంది ఇందులోనే వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకుంటారండి. నేను మామూలుగా 1-2 చేశాను కానీ నువ్వులైతే ఎక్కువగా వేయటం లేదు. కొంతమందికి ఎర్లీగా డైజెషన్ అవ్వదనమాట నువ్వులు తినడం వలన. అందుకుగాను ఎక్కువగా నేను ప్లెయిన్గానే చేస్తున్నాను. ఇలా అంతా కరిగించుకున్న తర్వాత వడపోసేసుకొని మరొకసారి బాగా మరిగించుకోవాలి. పాకం పట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. కొంతమందికి ఈ అరిసెలు అనేవి మెత్తగా ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా క్రిస్పీగా రావాలి అనుకుంటారు. మీకు ఎలా కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా పాకాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. నేను ప్రజెంట్ కొంచెం మీడియం లాగా వచ్చేటట్టు చూసుకుంటున్నాను.
అంటే మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా క్రిస్పీలా కాకుండా కూడా వేయాలనుకుంటున్నాను కనుక ఇది ఫస్ట్ టైం వేసాను. మరీ లేతగా ఉంది చూసారా, అటు ఇటు వాటర్లో స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా మరొక 1 మినిట్ సిమ్లో మరిగించుకున్న తర్వాత ఆ వాటర్ చేంజ్ చేసేసి మరొకసారి వేయండి. ఇలా వేసిన తర్వాత పాకము అటు ఇటు కొంచెము స్ప్రెడ్ అవ్వకూడదు, వేసిన డ్రాపు అలానే ఉండిపోవాలి. ఆ టైంలో వచ్చినప్పుడు మనము పిండిని వేసేసుకోవాలి. ఇంకా హార్డ్గా కావాలి అనుకుంటే మరొక 1 మినిట్ మరిగించుకోవాలి. అంటే పాకం వచ్చే వరకు చూసుకోవాలి. నేను మీడియంగా చూసుకుంటున్నాను అనమాట. ఈ టైంలో చక్కగా మనం ముందుగా తయారు చేసుకున్న తడిపిండిని క్లాత్తో వేసి క్లోజ్ చేసాం కదా, ఆ క్లాత్ని తీసేసి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ అరిసెల ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే మరొక మనిషి సహాయం తీసుకోండి తప్పకుండా. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి కట్టకూడదు, అలానే మరీ టైట్గా కూడా ఉండకూడదు. టైట్గా ఉన్నట్లయితే మనకు అరిసె కొంచెం స్మూత్గా అయితే రాదండి. జాగ్రత్తగా గమనించుకొని పిండి అనేది మిగులుతుంది మనకి. ఎందుకంటే మనం పిండి ఎక్కువగా తీసుకున్నాము, బెల్లం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాము. మనకి పడుతుంది కదా అని పిండినంతా వేసేయకూడదు. ఇలా నేను చూపిస్తున్నట్టు సాఫ్ట్గా వచ్చిన తర్వాత మరికోస్త పిండిని వేసుకొని ఇంకా ఆఫ్ చేసేయాలి. చేసేసుకొని ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక బౌల్లోనే ట్రాన్స్ఫర్ మిశ్రమాన్ని అలానే వదిలేయకుండా పైన డ్రై అవ్వకుండా ఉండడం కోసము ఆయిల్ వేసేసి క్లోజ్ చేసేయాలి. అంటే మనము కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు తడి క్లాత్ని ఎలా అయితే వేస్తామో ఈ చలిమిల్ లాంటిది ఉంది కదా, దీనిపైన మనము ఆయిల్ వేసేయాలి. పైకి ఈ ముద్ద అనేది కనిపించకూడదు అనమాట. ఈ చలిమిడి అనేది పైకి కనిపించేటట్టు ఉన్నట్టయితే మాత్రం డ్రై అయిపోయి అరిసెలు వండేటప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. పిండి అనేది అస్సలు డ్రై అవ్వకూడదు. ఇలా నేను చూపిస్తున్నట్లు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని క్లోజ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్లు చుట్టుకొని మనం చేత్తో కానీ ప్లేట్తో కానీ ఒత్తుకోవాలి. నిజానికైతే అరిసెల గరిటెలు ఉంటాయండి, పూర్వ రోజులు ఎక్కువగా ఉండేవి. చెక్కతో తయారు చేసినవి కానీ ఇత్తడితో తయారు చేసిన గరిటెలు కానీ ఉండేవి. ప్రజెంట్ మన దగ్గర అవన్నీ అనుకూలంగా ఉండవు కనుక చేత్తో కానీ లేదనుకుంటే ఇలా మందంగా ఉన్న ప్లేట్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని డ్రై అవ్వకుండా పల్చగా చిన్నగా ఒత్తుకోవాలి. అయితే అరిసెలు చాలామంది పెద్ద పెద్దగా చేసుకుంటారండి. నాకు పెద్దగా చేస్తున్నట్టయితే ఒక్కలమే అంతా తినలేం కదా, చిన్న చిన్నగా చేస్తే ఒక అరిసి ఒకలే తినేయొచ్చు ఈజీగా అని చెప్పి నేను ఇలా చిన్న చిన్నగా ఒత్తుతున్నాను. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒత్తేసుకోవడమే. మీ దగ్గర అరిసెలు ఒత్తుకునే గరిటెలు ఉన్నట్లయితే దానిపైన చక్కగా ఒత్తుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫస్ట్ 1-2 అయితే పాడయ్యే అవకాశం ఉంటుందండి. నేను నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ అయితే నాకు కొంచెం పాడయ్యాయి, థర్డ్ నుంచి అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. ఫస్ట్ ఆ మాత్రము 1-2 అయితే చిన్న చిన్న డిస్టర్బెన్స్గానే వస్తాయి. దానికోసం మీరు కంగారు పడనవసరం ఏమీ లేదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ అరిసెల ప్రాసెస్ కొంచెం కేర్ఫుల్గా చెయ్యాలి. నార్మల్గా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినంత ఈజీగా అయితే చేయడానికి అవ్వదు కదా. ఇలా చక్కగా ఒత్తేసుకొని మనం వేసేసి సిమ్లోని ఫ్రై చేసి తీసుకోవడమే. అయితే అరిసెలు తీసేటప్పుడు కొంచెం 2 గరిటెలు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే చక్కగా వస్తాయి షేపు. మీకు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా ఒత్తుకోవచ్చు, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా ఒత్తుకొని వేసుకోవచ్చు. మీకు దీనిపైన నువ్వులు వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే వేసుకోవచ్చండి. కొంతమంది అంటే చాలా తక్కువ మందిలో ఒకరు ఇద్దరు ఇష్టపడతారు ఇందులో గసగసాలు కూడా కొంతమంది మనకి ఎలా ఇష్టం ఉన్నట్లయితే అలానే వేసుకోవచ్చు. పై నుంచే కాకుండా లోపల వరకు నువ్వులు కావాలి అనుకుంటే మనం ఇందాక చలిమిడి తిప్పే ప్రాసెస్లోని పాకంలోనే కొంచెం నువ్వులు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఒక్కొక్కటిగా ఒత్తుకొని 2 గరిటెలు పట్టుకొని ప్రెస్ చేస్తూ తీసేసుకొని అన్నీ సర్వ్ చేసుకోవడమే. పూర్వ రోజుల్లో అయితే ఒకరు ఫ్రై చేయడము, ఒకరు వత్తడము, ఒకరు ఇలా తీసినవి మరలా అరిసె గరిటెల పైన పెట్టి 2 గరిటెల మధ్యలో ప్రెస్ చేసి వరిగడ్డ మీద వేసి అలానే వదిలేసేవాళ్ళు అనమాట. అప్పట్లోని తాటాకులతో తయారు చేసిన గొడుగుల పైన కూడా క్రాస్గా పెట్టేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకంత ప్రాసెస్ అయితే మనకు అనుకూలంగా ఉండదు కనుక నేను చాలా సింపుల్గా చూపించేసాను అనమాట. నెక్స్ట్ నువ్వులతో కావాలి అనుకుంటే పైనుంచి అలా అంటించుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనకి అరిసెలు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయినట్టే. నేను చాలా చిన్న సైజులో తయారు చేశాను అనమాట. ఒక్క పర్సన్ ఒకటే తినవచ్చు అనే ఉద్దేశంతో. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో
కామెంట్ చేయండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే. ఇంకా ఎంతకంటే మీరు బెస్ట్గా చేస్తారనేది కూడా, ఇందులో మైనస్లు ఏమైనా ఉన్నా సరే నాకు మీ ఉద్దేశాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.